కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థుల హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 20 కోట్ల వ్యయంతో ఈ హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ పమేలా సత్పవతి, వీసీ ఉమేష్ కుమార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. 2006లో యూనివర్సిటీ ప్రారంభమైన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎల్ఎల్బీ కళాశాలలు మంజూరు చేసి తరగతులు ప్రారంభించామని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకర్, మున్సిపల్ కమిషనర్ ప్రపోజల్ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శాతవాహన యూనివర్సిటీ మేము ఊహించిన దానికంటే అద్భుతంగా అభివృద్ధి అవుతుందని ఆకాంక్షించుకున్నాం. కానీ శాతవాహన యూనివర్సిటీ ఎక్కడేసిన గొంగలు అక్కడనే, ఆనాడు మేము పెట్టిన కాంపౌండ్, మేము పెట్టిన మొక్కలు పెరగడం తప్ప ఒక విద్యా సంస్థ కానీ విద్యార్థుల సౌకర్యాలు కానీ కల్పించడంలో పూర్తిగా విఫలమైనరు. మళ్లీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరూ ఆశీర్వచనంతో రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా నాయకత్వం అంతా కలిసి, గతంలో జగిత్యాల జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పెద్దపల్లి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సిరిసిల్లాలో ఆనాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నారు. కాబట్టి ఒక హుస్నాబాద్ లో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని తెస్తూనే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కాలేజీలు తీసుకురావడంతో పాటుగా ఫార్మసీ కాలేజీలను వెంటపడి ఇక్కడ తీసుకొచ్చుకొని ఈరోజు మనం